29లో కన్ఫర్మ్ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ పక్కా అవుతారంటారా? 100%. లేదా వాళ్ళ సోదరి ప్రియాంక గాంధీ వస్తుంది? అది మనం అనుకోవడం కోసమే కానీ రాహుల్ గాంధీ గారే ప్రధాని పదవిని చేపడతారు. 2029లో ఎర్రకోట పైన రాహుల్ గాంధీ జెండా ఎగరేస్తాడు. సరే, ఆంధ్రప్రదేశ్కి వస్తే మెడికల్ కాలేజీ విషయంలో అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య పీపీపీ అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. అధికార పార్టీ పీపీపీకి వ్యతిరేకం అని చెప్పి ప్రజల్లోకి వెళ్తామని చెప్పి కోటి సంతకాలు సేకరణ చేస్తున్నారు. ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో ప్రభుత్వం నిర్వహించాలనేది వైసీపీ చెప్తుంది. ఆ మెడికల్ కాలేజ్ ఎపిసోడ్ మీద మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? వైసీపీ కాన్సెప్ట్ కొంచెంసేపు పక్కన పెడితే బహుశా మీరు దీనిపైన రఘువీరారెడ్డి గారు ఒక వీడియో మెసేజ్ కూడా ముఖ్యమంత్రి గారికి పంపించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మీరు చేస్తుంది చాలా తప్పు, ఆ జీవోస్ ఏదైతే ఇచ్చారో ఆ జీవోస్ విత్డ్రా చేసుకోండి. గతంలో ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే 50% సీట్లు గవర్నమెంట్, 50% సీట్లు గవర్నమెంట్ క్యాపిటలిస్ట్ ఇది చేస్తామంది, అది కూడా విత్డ్రా చేయండి. 100% గవర్నమెంట్ నిర్వహించి మొత్తం మెరిట్ ద్వారా దాన్ని ఫిల్ చేయండి అని మాట్లాడడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్గా ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం. ఒకటి ఇక్కడ కూడా చూద్దాం, డబుల్ ఇంజన్ సర్కారు. పైన ఉన్న ఇంజన్ ఏమో మెడికల్ కాలేజీలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఇక్కడున్న ఇంజన్ ఏమో 5,000 కోట్లతో మేము అది పూర్తి చేయలేం. ఐదు మెడికల్ కాలేజీలు ఏమో పూర్తయినాయి, అందులో కొన్ని 70% పూర్తయినాయి, కొన్ని 50% అయినాయి, కొన్ని 20% అయినాయి, కొన్ని శంకుస్థాపన జరిగినాయి. కట్టుకోవడానికైతే మనకి అవకాశం ఉంది. అటువంటిది ఇక్కడున్న ఈ ఇంజన్ ఏదైతే ఇచ్చిందో మేము సరే ఇంకొక 5,000 కోట్లు ఇవ్వండి సార్, మీరు కాలేజీలు పెట్టుకోమన్నారు, మనం డబుల్ ఇంజన్ సర్కార్ కదా, ఈ రెండు కలిసి కదా అనుకున్న బోగీల్ని లాగాలి, ఇవి మేము కట్టి నిర్వహిస్తామని కదా మాట్లాడాల్సింది. చేతులు ఎత్తేసి 5,000 కోట్లతో మేము కట్టలేం, మా చేత కాదు, 1,00,000 కోట్లతో అమరావతి కడతాం. పొంతనుందా రాజుగారు? ఈ రెండింటికి ఏదన్నా 1,00,000 కోట్లతో అమరావతి కడతారు, 5,000 కోట్లతో మెడికల్ కాలేజీలు కట్టలేరు, నిర్వహించలేరు. ప్రభుత్వం చెప్పాల్సిన మాటేనా? ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదా? దాని తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖజానా లేదు, డబ్బు లేని పరిస్థితి అంటారు. గతంలో జగన్ చేసిన అప్పులకే వడ్డీలు కట్టడానికి సరిపోతుందని చెప్పంటారు, ఆదాయం లేదు అని ఈరోజు చెప్తున్నారు. గతంలో అధికారం రాకముందు ఆదాయం వనరులు సృష్టిస్తున్నారు, సంపద సృష్టిస్తాను, పంచుతాను. ఎంఏ ఎకనామిక్స్, ఎకానమీ గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని, 15 సంవత్సరాల ముఖ్యమంత్రిని. దీన్ని ఏం చేస్తే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలను నాకు తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ తెలీదు అని కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంది. అటువంటి చంద్రబాబు నాయుడు 5,000 కోట్లతో నేను మెడికల్ కాలేజీలు నిలబెట్టలేను అంటున్నాడు. వచ్చిన సీట్లు 50 సీట్లు మొన్న వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. సో అటువంటి పరిస్థితిలో వారి యొక్క సామర్థ్యాన్ని ఆయనకి సపోర్ట్ చేసి బాకా ఊదే మీడియా ఛానళ్ళు ఆయన్ని ఎత్తాల్సిందే తప్ప ఆయన సామర్థ్యం ఈ 5,000 కోట్లతో మెడికల్ కాలేజీలు నిలబెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన సామర్థ్యాన్ని ఆయనే చెప్పుకున్నారు. మీరు నేను కామెంట్ చేస్తే మళ్ళీ కొత్త రాజ్యాంగం ఒకటి నడుస్తూ ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి వాళ్ళే ఒప్పుకున్నారు, మాకు అంత శక్తి లేదు, సామర్థ్యం లేదు, ఈ 5,000 కోట్లతో కట్టలేము. పైగా అది కూడా ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? బీజేపీకి చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడుతున్నాడు. డబుల్ ఇంజన్ సర్కార్ గురించి మాట్లాడే బీజేపీకి చెందిన నాయకుడు ఆ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు అథెంటికేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు వాళ్ళకు కావాల్సిన దోపిడీ, వాళ్ళకు కావాల్సిన సంపద ఎవరికంటే వాళ్ళ నాయకులకి వాళ్ళకి సంపద సృష్టించుకుంటున్నారు తప్ప రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి కాదు అనేది ఈ కట్టలేము నిర్వహించలేము అన్నప్పుడు వాళ్ళు చెప్తున్నారు అని ప్రజలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి. సార్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్యాపిటల్ అయితే ఉందో అమరావతి రాజధాని అనేది కూటమి వల్లే సాధ్యమవుతుంది, అది మేమే మనమే నిర్మిస్తామని చెప్పి మొన్న రెండోసారి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినప్పుడు పునర్నిర్మాణం చెప్పి ఆ రోజున చెప్పారు, మనమే కట్టాలి, మనమే చేస్తామని చెప్పన్నారు. 29 కల్లా ఒక ఆకారం తీసుకొస్తాను. దాని మీద ఎలా స్పందిస్తారు? ఇదే ప్రధాని 2019లో ఏం మాట్లాడాడు? ఇదే ప్రధాని అక్కడ శంకుస్థాపనకు 2015లో 16లో శంకుస్థాపనకు వచ్చినప్పుడు మాట్లాడింది. 2019లో ఆయన మాట్లాడింది. శంకుస్థాపనకు అతనే వచ్చి మాట్లాడింది. శంకుస్థాపనకు అదే వ్యక్తి రావడంలోనే మనకి కామెడీ అనిపించట్లేదా? మీరు ఊరికే వచ్చి టెంకాయ కొట్టేయటం వల్ల వచ్చే లాభమే ఉంది. పైనుంచి ఫండ్స్ పంపిస్తే అది ఇదవుతుంది. పైనుంచి ఫండ్స్ని ఇందాక నేను చెప్పాను అప్పుతో ఫెసిలిటేట్ చేస్తామని మాట్లాడిన తర్వాత ఏ రకంగా సాధ్యపడుతుంది? మోర్ ఓవర్ ఇంకొక విషయం, ఇండస్ట్రీస్ ఏదైనా తీసుకొచ్చినా
హ్యాపీ దట్ ఒకవేళ విశాఖపట్నంలో గ్రౌండ్ అయినా కానీ, ఎందుకంటే అది కూడా మన రాష్ట్రమే, మన ప్రజలే, మన ప్రాంతమే, అక్కడ గ్రౌండ్ అయినా కూడా సంతోషమే. అక్కడ ఎంతవరకు గ్రౌండ్ అయినాయి అనే దానికి డేటా లేదు. సరే, మీరు ఇక్కడ కదా పాపులేషన్ మైగ్రేషన్ జరగాల్సింది, ఎక్కడికి జరగాలి? అమరావతికి పాపులేషన్ మైగ్రేషన్ జరగాలి. ప్రజలు వచ్చినప్పుడే కదా అది రాజధాని ఇది అవుతుంది, డెవలప్ అయ్యేది. మీరు వచ్చిన 1, 2, 3 తీసుకెళ్ళి విశాఖపట్నంలో మేము పెడుతున్నామని చెప్పి వర్చువల్గా అక్కడే శంకుస్థాపనలు చేసి ఇవాళ మరి అమరావతికి ఏం కంపెనీలు వస్తున్నాయి, అమరావతిలో ఏం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, అమరావతికి ఏ ప్రాంతం నుంచి ప్రజలు రావాలి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న ఏ విద్యార్థి కానీ, ఏ యువకుడు కానీ ఆయా ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ఇటువైపు వాళ్ళు ఉన్నవాళ్ళంటే హైదరాబాదు, అటు ఉన్నవాడంటే చెన్నై, ఇటు ఉన్నవాళ్ళు బెంగళూరు వెళ్ళిపోతున్నారు తప్ప యువత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, అమరావతికి వెళ్ళి నువ్వు ఎక్కడున్నావు అంటే నేను అమరావతికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నా అని చెప్పి పలానా కంపెనీ అని చెప్పే పరిస్థితి ఎంతమంది ఉంది అని చెప్తే వీళ్ళు ఎంత సక్సెస్ఫుల్గా అమరావతిని కడతారు, ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ఎప్పటిలోపు అమరావతికి మైగ్రేట్ అవుతారు. సార్ ఇప్పటికీ ప్రభుత్వ పరంగా డిఎస్సి ఇచ్చాము, డిఎస్సి అంటేనే చంద్రబాబు అంటారు, ప్రైవేట్ జాబులుగా చూస్తే 50 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. దేవుడు, ఈ 17 నెలల కాలంలో నాకు తెలిసి అంటే గూగుల్ సంస్థ కూడా మేము తీసుకొచ్చాము, దానిలో 1,00,000 ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. అది బహుశా వాళ్ళ భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే మాట్లాడినట్టున్నాడు. ఇది డేటా సెంటర్ విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడారు. డేటా సెంటర్లో ఆయన పైగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, హీ హాస్ గాట్ వెల్ నాలెడ్జ్ ఇన్ దట్. ఆయనే స్పష్టంగా చెప్పడం జరిగింది, డేటా సెంటర్స్లో 100లో ఉద్యోగాలు ఉంటాయి తప్ప వేలల్లో కూడా ఉండవు. 1,00,000 100లో ఉంటాయి తప్ప వేలల్లో కూడా ఉండవు అని చెప్పిన తర్వాత 1,00,000లో అని ప్రచారం చేసుకుంటామంటే అది ప్రచారం కోసమే. నేను ఎప్పుడూ ఒకటి అంటాను, ఫిలిప్ కోట్లర్ మార్కెటింగ్ పితామహుడు, ఫాదర్ ఆఫ్ మార్కెటింగ్. ఫిలిప్ కోట్లర్ కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మార్కెటింగ్ చేసుకోవడంలో చాలా గొప్ప వ్యక్తి అంటాను. సో ప్రపంచమంతా డేటా సెంటర్ వల్ల వచ్చే ఉద్యోగాలు తక్కువ అని మాట్లాడుతున్న తరుణంలో దానికి 1,00,000 ఉద్యోగాలు వేసాయి. అట్లా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కటి ఫిగర్ రాసేసేయడం తప్ప అదర్వైజ్ చెప్పొచ్చు కదా, మేము వచ్చే నాటికి ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ పరిస్థితి స్థితిగతులు ఇదిగో ఇది పర్సంటేజ్, మేము ఇంత తగ్గించాం, ఇంత పర్సంటేజ్ వచ్చింది. క్లియర్ కట్ డేటా ఇవ్వాలి. నోటికి వచ్చిన పదం ఏముంది మేమైనా చెప్పొచ్చు. సో అది నోటికి వచ్చిన పదాలు మాట్లాడడమే తప్ప ఈవెన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొస్తా ఉన్నారు, దాంట్లో ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది? ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చి, ఫ్యాక్టరీస్ వచ్చి, సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చి, దానివల్ల కదా ఎంప్లాయ్మెంట్ రావాలి. అవి ఏవి గ్రౌండ్ అయినాయి అని అడుగుతున్నాను నేను ఇందాక నుంచి మిమ్మల్ని అడుగుతుంది. అదే గ్రౌండ్ అయినాయి ఏమైనా ఉన్నాయా? గత వారం క్రితం చూస్తే వైజాగ్లో సమ్మిట్ జరిగింది, పెట్టుబడుల సదస్సు. దాదాపు 1,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. అతి త్వరలోనే ఇది ల్యాండ్ అవుతుంది, ఒక 1 సంవత్సరంన్నరలో ఇదంతా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోతుంది, ఉద్యోగాలు ఇంకా అధికంగా వస్తాయి అంటారు. ఆంధ్రప్రదేశ్ మరో రకంగా వెలిగిపోతుంది అంటారు. దావోస్ వెళ్ళారు, 4 లక్షల 5 లక్షల కోట్లకు, ఇంకా పెద్ద నెంబరే అనుకుంటా, అగ్రిమెంట్లు చేసుకొచ్చాము, అవన్నీ అయిపోయినాయి అన్నారు. దావోస్ తర్వాత ఇక్కడ సబ్మిట్ నిర్వహించారు. ఈ సమ్మిట్లో ఉద్యోగాలు 14 నుంచి 19 మధ్యలో ఇటువంటివి మనం చాలా చూసాం. దాదాపు 19 లక్షల కోట్లకి ఎంఓఏలు చేసుకున్నాం అన్నారు. 19 లక్షల కోట్లలో ఎన్ని లక్షల కోట్లు గ్రౌండ్ అయినాయి? అక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర డేటా తీసుకుంటే 1,000 కోట్లలో కూడా లేదు అని వాళ్ళు చెప్తున్నారు. మరి వీళ్ళేమో లక్షల కోట్లలో లక్షల్లో ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. సో చెప్పడం కూడా పెద్ద పెద్ద కంపెనీ పేర్లు చెప్తున్నారు, టాప్ 10 కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా. కట్టుంటే ఇప్పుడు మీకు హైదరాబాద్లో మీరు హైదరాబాద్ వచ్చారనుకోండి, హైదరాబాద్లో మీకు కనపడతా ఉంటుంది గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇట్లా కంపెనీలు కనపడతాయి హైదరాబాద్. ఈవెన్ చెన్నై వెళ్తే మీకు కనపడతాయి. అట్లాంటివి ఎక్కడైనా కనపడినా మీకు ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరుగుదాం. లేదు, ఎక్కడైనా కనపడితే కాంగ్రెస్ నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు రామకృష్ణ గారు, మాకు పలానా ఊర్లో పలానా కంపెనీ కనపడింది, దాంట్లో ఇదిగో 10,000 మంది పనిచేస్తున్నారు అని చెప్పొచ్చు. ఉందా? లేదు కదా. వాళ్ళు మాట్లాడుకునేది మాట్లాడుకుంటున్నారు, మీడియా ఉంది అండగా.